జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే అమ్మా. నమస్తే. అమ్మ, లైఫ్లో మనం ఎన్నో అవమానాలు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తూనే ఉంటారమ్మ. అయితే మనం ఆడవాళ్ళం, ముఖ్యంగా అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఎవరన్నా మనల్ని అవమానించినారు అంటే, అది ఎలాంటి ప్లేస్లో అయినా, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మనల్ని అవమానించారు అంటే వాళ్ళని మనం మళ్ళా దగ్గరికి రానివ్వాలా వద్దా, వాళ్ళని అక్కడి నుంచి అక్కడే వాళ్ళకి గుడ్ బై చెప్పాలా? అలా ఎందుకు అంటున్నానంటే అమ్మ, ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరు ఎలా ఉంటారంటే, ఎంత అవమానించినా వాళ్ళు పాపం రిక్వెస్ట్ చేసుకుంటే, అరే పోన్లే పాపం కదా, అరే మారిపోయినారేమో అని అనుకుంటారు. నెవర్. నిజంగా అలాంటి వాళ్ళు మళ్ళా మారుతారంటారా? అసలు మనల్ని అవమానించిన వాళ్ళని మనం ఎలా చూడాలి? ఫస్ట్ ఒక వ్యక్తి మనల్ని అవమానిస్తున్నారంటే మనమంటే వాళ్ళకి చాలా చిన్న చూపు ఉంటేనే వాడు ఆ పని చేస్తాడు. రైట్. అంతే తప్ప మన గురించి తెలిసిన 2 రకాలు ఉంటుంది. ఒకటి వచ్చేసి అసూయతో ఉంటుంది. మనుషులు ఎట్లా దిగదార్చాలి, వీళ్ళని ఎక్కడ దెబ్బ కొడితే వీళ్ళు తగ్గుతారు అనేది ఒకటి ఉంటుంది. ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెట్టాలా అంటే, మనిషికి అవమానాన్ని మించిన శిక్ష లేదు. అంతేనా? చాలా. ఎందుకంటే ఒక మనిషితో మనం అవమానపడ్డామంటే ఎన్ని వస్తాయంటే రాదా ఎమోషన్స్ అనేది, కోపం, బాధ, ఒక విధమైనటువంటి న్యూనతాభావము, అన్ని మనిషిని కలగాపులగం చేస్తాయి. ఆ టైం పిచ్చిలేసిపోతుంది. అందులో ఏమి చేయకుండానే, మన తప్పు లేకుండా మనం మామూలుగా ఉన్నా కూడా ఎదుటివాడు మనల్ని అవమానపరిచినప్పుడు దాన్ని ఎట్లా తట్టుకోవాలా అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు తప్పుగా తట్టుకోవాలి. ఆ క్షణం అనేది అవమానించినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, విపరీతమైన కోపం వస్తుంది. ఎదుటి వల్ల ఆ కోపం వచ్చినప్పుడు కొడదామని కూడా అనిపిస్తుంది. అట్లా జరిగినట్టు కూడా ఉన్నాయి చాలా కూడా. కానీ దానివల్ల పెద్ద ఇది అయ్యేది ఏమీ ఉండదు. నాకు తెలిసి నేనేమనుకుంటానంటే, వాడు అసూయతో అవమానిస్తున్నాడు మనం మ్యాక్సిమం. అంతే. ఆ మనిషిని ఎట్ట మనం ఇది చేయాలని అవమానిస్తున్నప్పుడు మనకు తెలుస్తోంది. మనం ఏంటి అని మనం తెలిసినప్పుడు అవమానపడాల్సిన, వాడు అన్నంత మాత్రాన మనం చిన్నపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎందుకు, మనం వింటా ఉండాలి అంతే. వాడు ఏం మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఏ విధంగా మాట్లాడుతున్నాడు అర్థమైపోతుంది మనకి. నవ్వుతూ ఉండడమే. అలా ఉన్నప్పుడు ఆడు ఎన్ని అనాలన్నా, ఎంత అవమానం చేయాలనుకున్నా, ఇంకా ఎంత జిగదార్చాలనుకున్నా వాడు ఏం చేయలేడు. బయట వాళ్ళు అవమానిస్తే సరే అమ్మా, మనం ఒక రకంగా. కానీ ఇంట్లో వాళ్ళు అవమానిస్తే, అది ఒక భర్తనో లేకపోతే భర్తని భార్యనో, ఇలా ఇంట్లో వాళ్ళు కొంతమంది కొంచెం హేళనగా చూస్తూ ఉంటారమ్మ. అత్తాకోడలు కానీ, తోడి కోడళ్ళు కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న బంధువులు కానీ. నిజంగా అది తట్టుకోవడం ఎంత కష్టం అంటే, రోజును ఒకరి మొహం ఒకరు చూసుకోవాలి. అది వాళ్ళకి లేనప్పుడు మనకెందుకు? ఇప్పుడు మనం వాళ్ళని చూస్తున్నాం, వాళ్ళు మనల్ని చూస్తున్నారు. ఆ బంధం, భార్యాభర్తల బంధం ఈక్వలే కదా. అప్పుడెప్పుడో మొగాడు చాలా తోపు పెద్దోడు కాబట్టి ఆడది అణిగి ఉండాలా అని అంటే, ఇప్పుడు అణిగి ఉండే ఆడవాళ్ళు ఎవరు లేరు. అన్ని సమానంగా ఉండేవాళ్ళే ఉన్నారు. అతను అవమానించినాడు అని అంటే, అసలు నీ తప్పులు ఉన్నప్పుడు నువ్వు భర్తే కాదు కదా, ఇంటిల్లి పాది ఎవ్వరు కాదు, బయటి వాళ్ళు, బంధువులు ఎవ్వరు ఏమన్నా నువ్వు అవమానపడాల్సిన అవసరమే లేదు, బాధపడాల్సిన అవసరమే లేదు, వెనక్కి చూడాల్సిన అవసరమే లేదు. నాకు తెలిసి చెప్తున్నాను నేను. స్ట్రాంగ్గా ఉంది అంతే. ఎందుకంటే నీకు తెలుసు తప్పు చేసినానా లేదా అని. తప్పు చేసింటే ఆ తప్పు చెయ్యకూడని తప్పు మనం చేసినప్పుడు ఆ న్యూనతాభావం మనలో కలుగుతుంది. ఏ తప్పు లేదు, మనం ఏ తప్పు చేయడం లేనప్పుడు ఎదుటివాడు మనల్ని కావాలని, మనం దిగజార్చాలని చూస్తున్నప్పుడు మనం ఎందుకు దిగజారాలి? మనం ఏంటో మనకు తెలుసు. అది నిరూపించుకోవాలి కూడా. అసలు వాళ్ళు నువ్వు గొడవ పడద్దు. వాళ్ళు తిట్టాడో, అవమానం పరిచాడో, ఏదో మనం చేశారని మనం వాళ్ళకి ఏమీ ఎదురు చెప్పద్దు. గొడవ చూస్తూ ఉండు, నవ్వుతూ, అంతే. ఎంతసేపు వాగుతాడు వాడు ఎదురుగా? ఎంతసేపు వాగుతుంది ఆమెనా కూడా ఎదురుగా? మాట్లాడి మన దగ్గర ఎప్పుడు మనం రియాక్షన్ అలసిపోయి గమ్మగైపోవాలి అంతే. ఇప్పుడు మనమేంటో అతనికి ఒక్కడికే కాదు, చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలుసు మనం ఏంటి అనేది. వాళ్ళు అన్నంత మాత్రం పక్కన వాళ్ళు కూడా అనుకుంటారు కదా, ఏమైంది ఊరికనే ఎందుకు అతను అట్లా మాట్లాడుతున్నాడు, ఆమె ఎంత మంచిది, ఆయన ఎంత మంచోడు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఎదురుగా అతనికే తగులుతుంది. పెట్రోలు అనేది తెలిసిపోతుంది కూడా. అలాంటి వ్యక్తి ఒక్కరిని చేసి గమ్మున ఉండడు. చాలా మంది అదే పనే ఉంటది అతనికి. ఎందుకంటే ఒక విధమైన అసూయాపరుడు, అదొక జబ్బు అంతే. ఎదుటి వాళ్ళని నీకంటే చిన్నతనంగా చూస్తున్నావు, నువ్వు ఇదిగా చేస్తున్నాడంటే వానికి ఆ రోగం ఉంది కాబట్టి చూస్తావు తప్ప, మామూలు మానవత్వంగా ఉండి మంచితనంగా ఉండేవాడు ఎవడు కూడా ఎదురు మనిషి బాధ పెట్టాలని అనుకోడు అసలు. ఇంకోటి, ఒకవేళ నీకు నచ్చని విషయం అని జరిగితే చెప్పు, ఇది బాగలేదు, ఇది మంచిది కాదు,
ఇలా ఉండా అని చెప్తారు తప్ప కావాలని గొడవ పెట్టుకొని దిగదారి చేసి మాట్లాడడం మంచి వ్యక్తి అయితే. మంచి వ్యక్తి కానప్పుడు అది ఎన్ని మాట్లాడితే మనకెందుకు, అవును. ఎన్నన్నా అనుకోని మనకు అవసరం లేదు. అది మన గౌరవం ఏంటో మనకు తెలుసు. ఆ ఒక్క చోటే పోలే మనకి. ప్రపంచంలో మనం ఎక్కడెక్కడ తిరుగుతామో, ఏం పని చేస్తున్నామో, ఉండాల్సిన గౌరవం మనకు ఉంటుంది, ఇవ్వాల్సిన విలువ ఎవరైనా ఇస్తానే ఉంటారు. అంతే. ఆ ఒక్క వ్యక్తి ఇవ్వనప్పుడు మనం పోగొట్టుకున్నది ఏమీ లేదు. నవ్వుతూ ఉండు అంతే. అతను రెండోసారి మన దగ్గరికి వచ్చినాడు అనుకో, ఎంతలో ఉండాలో అంతలోనే పెట్టాలి అతన్ని అంతే. అప్పట్లాగా నమ్మేసి మనం మంచిగా. ఇంకోటి కూడా మనం ఏమన్నా కష్టమో మన బాధలో మనం ఏమన్నా మన పర్సనల్ ఎప్పుడు చెప్తామో అప్పుడే మనం వాడికి లోకమైపోతాం కూడా అసలు. అంతే. అది ఒక నిజమమ్మా. ఇదిగా తీసుకుంటారు వాళ్ళు. కానీ దాంట్లో మన పర్సనల్ ఉన్న అది మనకే అనుభవం తప్ప అతనికేం లేదు కదా. లేదు. నేను కష్టపడ్డాను, బాధపడ్డాను, ఇంకా ఏం పడ్డాను నేనే అనుభవిస్తున్నా, నీకు సంబంధం లేదు. నువ్వు ఒక ఫ్రెండ్గా నమ్మి నీకు అయ్యో నేను ఆ రోజు ఈ బాధపడ్డాను, ఈ కష్టం వచ్చింది నాకు అని చెప్తాము. దాన్ని అర్థం చేసుకునే వ్యర్థుడు వాడు ఏమనుకుంటే మనకే అంతే కదా. నిజంగా మీరు అన్నట్టు ఆ నిమిషం మాత్రం ఏదో ఇంకా జీవితం అంతా అల్లకల్లోలం లాగా అనిపిస్తుంది. ఒక్క క్షణం. కానీ అంటే నువ్వు ఇంకోటి రాదా, ఆ వ్యక్తికి నువ్వు అంత విలువ ఇస్తున్నావు కాబట్టి నువ్వు బాధపడుతున్నావు. లేకపోతే పట్టించుకోరు. ఇప్పుడు ఎవడో ఏదో అంటా పోతాంటే మనం పట్టించుకొని వెళ్ళిపోతాం. అవును. ఎప్పుడు నువ్వు బాధపడుతున్నావు అంటే ఆ వ్యక్తికి నువ్వు అంత విలువ ఇచ్చినట్లు లెక్క. ఆ విలువ నిలబెట్టుకోలేనప్పుడు మనం ఎందుకు బాధపడాలి రాదా? అంతే అమ్మా. అవును, అవసరం లేదు. కరెక్ట్ అమ్మా. మీరు అన్నది ఏంటంటే ఓర్వలేనితనం ఖచ్చితంగా అవమానిస్తారు. అదొకటి. అంటే అప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంటే మనం చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది మన లైఫ్ లో, మనం ఒక మంచి స్థానంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు మనల్ని అవమానిస్తున్నారు అనుకుని అలా ఉండాలి. అంతే. పాజిటివ్నెస్. అంతే, పాజిటివ్. థ్యాంక్ యూ అమ్మా.